హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం పప్పు బిర్యానీ తీసుకొచ్చాను. పప్పు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. మరి బిర్యానీ అనగానే మనము కూరగాయలు కానీ ఎన్వి ఐటమ్స్ కానీ రకరకాలుగా చేసుకుంటాం కదా. ఒకసారి పప్పుతో కూడా ట్రై చేద్దాం. మరి ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక పావు కప్పు కందిపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. కుక్కర్లో బిర్యానీ దినుసులన్నీ కూడా రైస్ డబ్బాకి సరిపడా కొంచెం 1 ఇంచు సైజులో బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా కట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా 1 బై 1 వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత పొటాటో, బంగాళదుంప యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, కొంచెం పసుపు వేసుకొని ముక్కల మిశ్రమం అంతా కూడా మగ్గేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఎసరు పోసుకొని ఎసరు మరిగేటప్పుడు ఒక 1/2 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, బియ్యం రైస్ మిశ్రమాన్ని ఈ బిర్యానీ రసంలో వేసుకోవాలి. మరుగుతుంది కదా, ఎసరులో వేసుకున్నాక ఒకసారి మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, బిర్యానీ దినుసులన్నీ కూడా కలిసేటట్టు మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే ఇదిగోండి పప్పు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం వెరైటీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పప్పు బిర్యానీ అనేటప్పటికి చాలా టేస్టీగా ఉంది. కందిపప్పుతో చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.